మూంగ్ దాల్ తడకా. వదినా, మూంగ్ దాల్ తడక రెగ్యులర్గా నాకు అర్థమైందిలే. ఏంటి పప్పు చేస్తా అంటున్నావు, దాంట్లో మూంగ్ దాల్ తడక అంటున్నావు అంటే, మీరు చేసే పప్పు వేరు, వైరల్ వంటలక్క చేసే పప్పు వేరు. ఎందుకంటే కొంచెం వైరల్ అవ్వాలి కదా, ఆ వైరల్లో ఒక అద్భుతమైన టేస్ట్ రావాలి కదా. ఆ టేస్ట్ ఎవరు చేసినా రాదు, ఓన్లీ వైరల్ వంటలక్క చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. వదినా, మూంగ్ దాల్ తడకాకి కావాల్సిన పదార్థాలు ఇక్కడే ఉన్నాయి, చూసేయండి. అది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూంగ్ దాల్ వేసుకోవాలి. పెసరపప్పుతో కానివ్వండి, కందిపప్పుతో కానివ్వండి, పప్పు చేస్తున్నప్పుడు ఇలా రోస్ట్ చేసి కనుక మీరు పప్పు చేస్తే ఒక తెలియని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అద్భుతమైన రుచి ఉంటుంది. ఒకసారి ఈ పప్పు చేయండి, ఒకసారి రోస్ట్ చేయకుండా పప్పు చేయండి, ఆ రెండిట్లో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మీరు ఇందులో వాటర్ యాడ్ చేయాలి. కొద్దిగా పసుపు, పప్పు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా కుక్కర్లో కాకుండా ఒక ప్యాన్లో కనుక పప్పు మనము ఉడకపెడుతున్నప్పుడు మూత మొత్తంగా పెట్టొద్దు, ఎందుకంటే బబుల్స్ అన్నీ వచ్చి ఓవర్ఫ్లో అయిపోతుంది. దానికోసమని ఇలా హాఫ్ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందేగా, ఒకసారి నేను ముచ్చట్లు స్టార్ట్ చేస్తే ఎక్కడెక్కడ ఏ స్టవ్ మీద ఏం పెట్టానో కూడా మర్చిపోతూ ఉంటా. అది ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా ప్యాన్లో నూనె పోసుకుందాము. కొద్దిగా ఆవాలు, ఆవాలు చిటపటలాడిన తర్వాతనే జీలకర్ర వేయాలి. జీలకర్ర, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే పప్పు టేస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, మన తాలింపు మగ్గడానికి ఒక్క 5 నిమిషాలు పడుతుంది. అంతలోపు తెలిసిందేగా క్లీనింగ్. వదినా, పప్పు కూడా బాగా ఉడికింది వదినా. మన తాలింపు కూడా బాగా మగ్గింది. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కసూరి మేతి, మనం మూంగ్ దాల్ తడక అన్నాం కదా, మూంగ్ దాల్ అక్కడ ఉంది, తడక ఇక్కడ ఉంది. సో ఇప్పుడు తడక అయితే రెడీ. ఈ మూంగ్ దాల్లో మనము తడకాని వేసేసుకుందాం.
కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడే తడక వేసాం కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఫైనల్గా కొద్దిగా బటర్. మూంగ్ దాల్ తడకా చేసుకునే విధానం. ముందుగా ప్యాన్లో పెసరపప్పు వేయించి నీళ్లు పోసి కొద్దిగా పసుపు వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి కొంచెం వేగాక సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మగ్గించాక పసుపు, కసూరి మేతి వేసి కలుపుకుంటే తడక రెడీ. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పులో తయారు చేసుకున్న తడక వేసి కలుపుకొని కొత్తిమీర కొద్దిగా వేసి ఉడికించుకోవాలి. చివరిగా పైనుండి బటర్ వేసుకుంటే మూంగ్ దాల్ తడక రెడీ.